praise God for that which he has done. దేవుడు ఏదైతే చేసి ముగించాడో దాన్ని బట్టి మనం ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాం. And if God has said that he will do something, we can praise him for that too. నేను ఇది చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని బట్టి కూడా మనం ఆయన్ని స్తుతించొచ్చు. But it's very important that we don't go around confessing lies thinking that that is faith. That is another type of teaching going on today. కానీ మనము అబద్ధాలని ఒప్పుకుంటూ ఇదే విశ్వాసము అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసము అనే పేరు మీద ఈనాడు ఇలాంటి బోధలు కూడా జరుగుతున్నాయి. Where people are asked to confess to something which is not true. నిజం కాని దాన్ని ఒప్పుకోండి అని ప్రజలకు చెప్తున్నారు. You know, in the Bible we read about a blind man who was brought to Jesus. బైబిల్లో మనం ఒక వ్యక్తి గురించి చదువుతాం. ఒక గ్రుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. And Jesus, it says, took him outside the city. You read about that in Mark chapter 8 and verse 22. He went to a place called Bethsaida. మార్కు 8:22లో మనం దాన్ని చదువుతాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని పట్టణం వెలుపలకు తీసుకెళ్లాడు, బెత్సైదా అనే ప్రాంతానికి. And they brought a blind man to him and entreated him to touch him. వాళ్ళు ఒక గుడ్డివాడిని తీసుకొని వచ్చి ఆ గుడ్డివాడిని ముట్టాలి అని ప్రభువుని వేడుకున్నారు. Now this man was in a town which was full of unbelief and they didn't repent. ఈ వ్యక్తి ఎక్కడైతే మారు మనసు పొందకుండా అవిశ్వాసంగా ఉన్నారో ఆ ప్రజలు ఉన్న పట్టణంలో ఉన్నాడు. And so Jesus took the blind man right outside the village. కాబట్టి ఆ గుడ్డివాడిని ఆ గ్రామానికి వెలుపల తీసుకువెళ్ళాడు. He normally never did that. మామూలుగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయరు. He would pray for the person right there. అక్కడే ఉన్న చోటే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాడు. But this was such a unbelieving atmosphere in the village కానీ మనం చూసినట్లయితే ఆ గ్రామంలో ఎంతో అవిశ్వాసం అనేది ఉంది. that he took the village man right outside the village and then he spat on his eyes. ఆ వ్యక్తిని ఆ గ్రామానికి వెలుపల తీసుకువెళ్ళి ఆ వ్యక్తి యొక్క కంటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్మి వేశారు. And laid his hands on him. ఆ తర్వాత ఆయన మీద చెయ్యి ఉంచాడు. And he asked him, "Do you see anything?" అప్పుడు ప్రభు ఏమడిగాడంటే, నువ్వేమైనా చూస్తున్నావా? And he looked up and said, "Well, Lord, see a little bit, but it's all confusing." కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, అవును ప్రభువా, నేనేదో కొంత చూస్తున్నాను కానీ నాకేది స్పష్టంగా లేదు. Men and trees look alike. మనుషులు చెట్లు ఒకే విధంగా కనపడుతున్నారు నాకు. And when I see men walking, it's like trees walking. మనుషులు నడుస్తున్నప్పుడు చెట్లు నడుస్తున్నట్లుగా నాకు కనపడుతుంది. Well, you know and I know that men don't look like trees. నీకు తెలుసు, నాకు తెలుసు, మనుషులు చెట్లులా కనపడరు. And if you see trees walking, you know that your eyesight is still not good. చెట్లు నడుస్తున్నట్లుగా నీకు కనపడుతుందంటే నీ కనుదృష్టి ఇంకా సరిగా లేదని. So what did Jesus do? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? Now, if it were one of today's preachers, he would have told this man, no, you must confess that you're healed. ఈనాటి బోధకులు అయితే ఏం చేసేవాళ్ళు అంటే ఆ వ్యక్తి అలా చెప్పినప్పుడు లేదు నీకు కనపడుతున్నట్లుగా నువ్వు ఒప్పుకోవాలని చెప్పి ఉండేవాళ్ళు. We prayed for you, just confess నువ్వు నీ గురించి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఒప్పుకో. that by his stripes you're healed. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. Never mind what you see, just say I can see everything perfectly. నువ్వేం చూస్తున్నావో తర్వాత సంగతి, కానీ నేను అంతా స్పష్టంగా చూడగలుగుతున్నానని ఒప్పుకో. And then everything will be perfect. ఆ తర్వాత నీవు అంతా స్పష్టంగా చూడగలుగుతావు. But that's not what Jesus said. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పలేదు. How could Jesus ask a man to tell a lie? అబద్ధం చెప్పమని యేసుక్రీస్తు ప్రభు ఒక మనిషిని ఎలా అడుగుతాడు? That's what a lot of preachers tell you to say. Tell a lie. అనేక మంది బోధకులు అబద్ధం చెప్పమని నీతో అంటారు. అలా Say you're healed when you're still sick. నీకు ఇంకా రోగం ఉన్నా కానీ నీకు స్వస్థత వచ్చిందని చెప్పమంటారు. But Jesus never taught that. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేయమని ఎప్పుడు బోధించలేదు. When this man could not see properly, Jesus wanted him to be honest. ఈ వ్యక్తి స్పష్టంగా చూడలేనప్పుడు ఆ వ్యక్తి యథార్థంగా నిజాయితీగా చెప్పాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. He said, "Lord, I can't see." ఓ ప్రభువా, నేను చూడలేకపోతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. And Jesus appreciated that honesty. ఆ వ్యక్తి యొక్క నిజాయితీని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశంసించారు. He always appreciates honesty. ఎల్లప్పుడూ కూడా ఒక నిజాయితీ గల వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు అభినందిస్తారు. And so Jesus said, "Okay, I'll pray for you again." సరే, నీకోసం నేను మరలా ప్రార్థన చేస్తానని చెప్పారు. This is the one time we read of a two-step healing in Jesus' ministry. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి ఈ విధమైన రెండు దశలను ఇక్కడే మనం చూస్తాం. And so he laid his hands upon his eyes
a second time. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి తన చేతులు ఆ వ్యక్తి యొక్క కన్నుల మీద ఉంచాడు. Do you believe that Jesus Christ needed to lay his hands upon a person twice to heal that person? ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా రెండవసారి తన చేతులు ఉంచాలి అని మీరు నమ్ముతున్నారా? I believe he did that deliberately to teach us in the 21st century ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో ఇలాంటి మోసాన్ని మనం నమ్మకుండా ఉండాలని. that we shouldn't believe this type of deception. This one incident is written in scripture to teach us that you don't have to confess that you can see when you cannot see. నీవు చూడలేనప్పుడు నేను చూస్తున్నాను అని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని మనకి తెలియజేయటానికే ఈ సంఘటన లేఖనాల్లో రాయబడింది. You don't have to confess that you can see clearly when you cannot see clearly. నీవు స్పష్టంగా చూడలేనప్పుడు నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. You don't have to confess that you're healed when you're sick. నీవు రోగం కలిగి ఉన్నా కానీ నేను స్వస్థపరచబడ్డాను అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. You don't have to confess that you're fully healed when you're only partially healed. నీవు పాక్షికంగా స్వస్థత పొందినప్పుడు సంపూర్ణంగా స్వస్థత పొందాను అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. This guy was certainly partially healed. He wasn't fully healed. ఈ వ్యక్తి నిశ్చయంగా పాక్షికంగా స్వస్థపరచబడ్డాడు కానీ సంపూర్ణంగా స్వస్థపరచబడలేదు. Why should he confess that he's fully healed when he was only partially healed? ఆయన పాక్షికంగా స్వస్థపరచబడినప్పుడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాను అని ఆయన ఎందుకు ఒప్పుకోవాలి? He spoke the truth. And I want to say to you in Jesus' name, don't let any preacher tell you that you got to tell a lie. ఇప్పుడు నేను మీకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో చెప్తున్నాను, మిమ్మల్ని అబద్ధం చెప్పమని చెప్పే విధంగా ఏ బోధకుల్ని మీరు అనుమతించొద్దు. God hates lies. All liars go to hell. దేవుడు అబద్ధాన్ని ఎంతో ద్వేషిస్తాడు. అబద్ధికులందరూ కూడా నరకానికే వెళ్తారు. And if you're going to tell a lie that you're healed when you're sick, నీకు రోగం కలిగి ఉన్నా నేను స్వస్థపరచబడ్డాను అని ఒక అబద్ధం నువ్వు చెప్పినట్లయితే, well, God's not going to appreciate it. The devil will certainly appreciate, దేవుడిని నేను అభినందించడు కానీ సైతాన్ తప్పకుండా నిన్ను అభినందిస్తాడు. because the Bible says the devil is the father of all lies. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే సాతాను అబద్ధాలకు జనకుడు. And this man was certainly not going to let the devil tell a lie through him that, oh yeah, I can see everything clearly. He spoke the truth. తన ద్వారా సైతాను అబద్ధం చెప్పే విధంగా ఈ వ్యక్తి అనుమతించలేదు. నేను ఇప్పుడు అంతా స్పష్టంగా చూస్తున్నాను అని చెప్పలేదు. And because he spoke the truth, the Lord touched him a second time. ఆ వ్యక్తి నిజం చెప్పాడు. ఆ వ్యక్తి నిజం చెప్పిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఆయన్ను ముట్టాడు. Now, it's very easy for us to be deceived in this area by people quoting all types of scriptures. ఈ విషయంలో మనం మోసగించబడటం ఎంతో సులభం. ఎందుకంటే మనుషులు రకరకాల లేఖనాలను మనకు చూపిస్తూ ఉంటారు. Saying, well, Abraham believed that he was going to have. Yeah, you can believe. అబ్రహాము పిల్లలు కలకముందే ఆయన విశ్వసించాడు అని చెప్తారు. నువ్వు విశ్వసించవచ్చు. But Abraham did not get up and confess, I have a son, when he didn't have a son. కానీ అబ్రహాము లేచి నిలబడి నేను కుమారుణ్ణి కలిగి ఉన్నాను అని చెప్పలేదు. ఆయన కుమారుణ్ణి కలిగి లేనప్పుడు. When Isaac was not born, he did not say, I have got Isaac. ఆయనకి ఇస్సాకు పుట్టినప్పుడు నేను ఇస్సాకును కలిగి ఉన్నాను అని ఆయన చెప్పలేదు. No, he believed that one day God would give Isaac. Sure he did. ఒకానొక రోజు ఇస్సాకును దేవుడు తనకి ఇస్తాడని నిశ్చయంగా అబ్రహాము నమ్మాడు. But he did not say, I have got him already. ఇప్పటికే నేను పొంది ఉన్నాను అని చెప్పలేదు. That is a lie. అలా చెప్పినట్లయితే అది అబద్ధం. So it's very important that we understand what faith is. Faith is not confessing a lie. కాబట్టి విశ్వాసము అంటే ఏంటో మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసము అంటే అబద్ధాన్ని ఒప్పుకోవటం కాదు. Remember that. This man did not confess a lie, and that's why he got a complete healing. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ వ్యక్తి అబద్ధం ఆడలేదు కాబట్టి సంపూర్ణమైన స్వస్థతను పొందాడు. He came to the Lord a second time, and the Lord touched him, and then he began to see everything clearly. ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి రెండోసారి వచ్చినప్పుడు ప్రభు తనను ముట్టినప్పుడు తాను సమస్తమును స్పష్టంగా చూడగలిగాడు. And the Lord told him, don't even enter that village where you come from, because it's full of unbelief. నువ్వు ఏ గ్రామం నుంచి అయితే వచ్చావో మరలా గ్రామానికి వెళ్ళవద్దు, ఎందుకంటే ఎంతో అవిశ్వాసం ఉంది అక్కడ అని ప్రభు చెప్పాడు ఆ వ్యక్తితో. So, that is a word of caution in the midst of a lot of preaching about faith that's going on today. ఈనాడు విశ్వాసము అనే పేరు మీద ఎంతో తప్పుడు బోధ జరుగుతుంది కాబట్టి వీటి మధ్యలో మనం జాగ్రత్తగా ఉండాలని మనం చూడవలసిన హెచ్చరిక ఇది.